హాయ్ అండి, వెల్కమ్ టు హేమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే గోంగూర చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, బండ పువ్వు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని మంచిగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కున్న చికెన్ తీసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని 4 టీ స్పూన్ల వరకు కారం వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, దీంట్లోకి 1 నిమ్మ చెక్క కూడా పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసుకుంటే మీకు టైం ఉంటే కనుక ఓవర్ నైట్ నానబెట్టుకోండి, లేదంటే కనుక 1 or 2 hours నానబెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకొని 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ సిద్ధం చేసుకొని ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి దీన్ని కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ చేసేటప్పుడు కలుపుతున్నాను అన్నమాట. మీకు కావాలంటే ముందుగా కూడా కలుపుకోవచ్చు. తర్వాత బ్రౌన్ ఆనియన్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, సాజీరా, దాల్చిన చెక్క, కొంచెం బండ పువ్వు, బిర్యానీ ఆకు వేసుకొని అరగంట నుంచి గంట ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని 75% వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకుంటేనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బాండీలోకి తీసుకొని దానిపైన కొత్తిమీర, పుదీనా వేసుకొని తర్వాత 75% వరకు కుక్ చేసుకున్న రైస్ని దానిపైన పరుచుకొని బ్రౌన్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని పైన కాస్త నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టుకొని బరువు 5 minutes హై ఫ్లేమ్లో, 20 minutes పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుని తర్వాత 10 minutes ఆగి సర్వ్ చేసేసుకుంటే మన గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చాలా చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.